అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి, పిల్లర్లు తీసింది జగన్మోహన్ రెడ్డి. అన్ని తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్ని చేసిన తర్వాత చివరికి వచ్చి చంద్రబాబు నాయుడు ఇట్లా ఓపెన్ చేసి అట్లా మాదే క్రెడిట్ కొట్టేసి వాళ్ళదే క్రెడిట్ చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం. ఇది ఇంటికి స్లాబ్ పోసి పిల్లర్లు లేసి ఇట్లా పెట్టింది జగన్మోహన్ రెడ్డి. కాదు గోడలు కట్టేసి అదే టైం ఎలక్షన్స్ వచ్చినాయి, అందువల్ల అది చేయలేకపోయాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వాస్తవానికి ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఈ సంవత్సరంలో కానీ లాస్ట్ ఇయర్ లో కానీ కంప్లీట్ అయ్యేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు. అసలు ఎర్ర బస్సు రాని ప్లేస్ భోగాపురం తెలుసా? అసలు ఎర్ర బస్సు రాని ప్లేస్ భోగాపురం. అట్లాంటి దానికి విమానాలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాల్సింది పోయి ఇంకా విమర్శలకే గురి చేస్తున్నాడు తప్ప భోగాపురం మేము తెచ్చుకున్నాం ఏం చేస్తున్నాం ఇట్లా క్రెడిట్ స్టోరీ కొట్టే చంద్రబాబు నాయుడు గారు అసలు క్రెడిట్ కొట్టేస్తున్నాడు. మనకు అసలు చంద్రబాబు నాయుడు గురించి తెలియదు ఏముంది, అన్ని నడమంత్రం వస్తాడు. నడమంత్రం హైటెక్ సిటీకి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి శిష్యులు చెప్తారు రేవంత్ రెడ్డి గారు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు, సమ్మక్క సారక్క న్యాయంలోనే అయింది, బాసర న్యాయంలోనే అయింది, హైటెక్ సిటీ న్యాయంలోనే, మొత్తం తెలంగాణ మొత్తం నిర్మాణం మొత్తం న్యాయంలోనే చంద్రబాబు నాయుడు అంటున్నాడు తప్ప తన హయాంలోనే కనుక నిజంగా అయితే రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛందంగా చెప్పుకుంటాడు కదా. నా గురువు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అతను కట్టింది హైటెక్ సిటీ అని చెప్తుంటాడు కదా. ఎందుకు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరు చెప్తున్నాడు? లేదంటే ఆయన అప్పట్లో ఉన్న రాజీవ్ గాంధీ వాళ్ళ పేరు చెప్తాను కానీ చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి కదా. చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన విషయాల్లోకి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి, మెట్రో కూడా స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వెళ్ళనని బహిరంగ సభలోనే రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు పేరు చెప్పట్లేదు? అంతే, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కానీ చెప్పట్లేదు. ఏదన్నా చేస్తే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు కదా అందరు కూడా. నడమంతరం మంచి గోడలు కట్టిన దానికి తాపం వేసి రిబ్బన్ కట్టేస్తే అది ఎలా ఉంటుందో ఈ రకంగా కూడా చంద్రబాబు నాయుడు చోరీ, క్రెడిట్ చోరీ కానీ ఇంకే విషయంలో ఇంకేం లేదన్నట్టు. ఖచ్చితంగా ఆయన క్రెడిట్ చోరీ చేయడానికి మాత్రమే ఉన్నాడు. సో ఖచ్చితంగా ఎవరైతే అంతెందుకు మెడికల్ కాలేజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి, ఆ మెడికల్ కాలేజీలో సగం పనులు పూర్తి అయిపోయాయి. మాక్సిమం అన్ని పూర్తి అయిన తర్వాత చివరి దశలో ఉండగా ఎలక్షన్స్ వచ్చాయి. సో మనకి ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మనకు పర్మిషన్స్ రావు ఎలక్షన్స్ ఉన్నప్పుడు, అందువల్ల ఆగిపోయింది అభివృద్ధి. ఎలక్షన్ కోడ్ అనేది ఉంటది కాబట్టి ఎలక్షన్ కోడ్ లో పనులు జరగడానికి ఉండవు. ఎలక్షన్ కోడ్ వల్ల మాత్రమే అది ఆపాల్సి వచ్చింది కానీ లేదంటే ఆ మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా నిర్మాణం పూర్తి అయ్యేది, అది ఎప్పుడో అయిపోయేది. కాకపోతే ఎలక్షన్స్ అనే మూమెంట్ లో జరిగింది కాబట్టి వాటికి ఎవరి తప్పు లేదు అక్కడ. దాన్ని చూసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయలేదు, అది చేయలేదు, జస్ట్ ఇటుకలు పెట్టాడు వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇటుకలు పెట్టకపోతే గోడ కడతారా? లేదంటే బిల్డింగ్ స్లాబ్లు వేస్తారా? ఆయన పర్మిషన్లు తీసుకురావడమే పెద్ద గొప్పతనం, అది మనం నేర్చుకోవాల్సిన విషయం. అసలు పర్మిషన్లు తేవడానికి 2-3 years పట్టుద్ది. దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం మనం? అసలు పెద్ద ముఖ్యమంత్రి కదా, 9 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు